అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో ఈ వీడియో ద్వారా మనం నానార్థాలను నేర్చుకుందాం. నానార్థాలు అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. నానార్థాలు అంటే ఒకే పదానికి వేర్వేరు సందర్భాలలో అంటే వేర్వేరు అర్థాలు అంటే అనేకమైనటువంటి అర్థాలు ఉండటాన్ని తెలియజేసేటటువంటి పదాలే ఈ నానార్థాలు. అంటే పదం ఒకటే అయినప్పటికీ దానిని వాడే విధానాన్ని బట్టి వేర్వేరు అర్థాలు వస్తాయి మిత్రులారా. కాబట్టి ఇప్పుడు ఈ నానార్థాలను మనం తెలుసుకుందాం. చూడండి, ముందుగా అప్పనం. అప్పనం అంటే పన్ను, కానుక, అర్పణం. అర్థం అంటే కారణం, ధనం, శబ్దార్థం. ఆడు, ఆడుట, మాట, స్త్రీ అని అర్థాలు. ఉద్యమం అనే పదానికి నానార్థాలు. యత్నం, సిద్ధమగుట, పోరాటం. ఉసురు అంటే ప్రాణం, ప్రాణక్షోభం వలని దుష్ఫలం. ప్రాణం, ప్రాణక్షోభం వలన దుష్ఫలం. ఎడాటం అంటే విషయం, ఆట. ఓలి అంటే వరుస, కన్యాశుల్కం, శుల్కం. కళ అంటే చంద్రకళ, రాగం, శిల్పుల నైపుణ్యం అని అర్థాలు. కాక అంటే వేడిమి, చిన్నాన్న, కాకుండా అని అర్థాలు. కాలము అంటే సమయము, నలుపు, చావు, తాడి అని అర్థాలు. కాలు అంటే పాదము, పాతిక, అంటుకొను, నాలుగో వంతు అని అర్థం. కాలుడు అంటే యముడు, శివుడు, శని. కావు అంటే రక్షించు, కాక ధ్వని, అనుకరణ అని అర్థాలు. కృషి అంటే వ్యవసాయం, పని, ప్రయత్నం అని అర్థాలు. కేరడం అంటే ఉపేక్ష, తిరస్కారం, వంకర మాట. కేసరి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు అని అర్థాలు. గరము అంటే రోగము, తడుపుట, మృంగుట, నీరు, కృత్రిమ విషం అని అర్థాలు. చక్రం గిరక, వృత్తం, గీర, ఒక ఆయుధం. చారు అంటే అందం, చింతపండుతో చేసిన రసం. చీర అనే పదానికి నానార్థాలు. నారచీర, గోచి, జుట్టు, రేఖ. చుక్క అనే పదానికి నానార్థాలు. నక్షత్రం, బిందువు, బొట్టు. చెలువు అంటే అందం, మనోహరం, విధం. తత్వము అంటే నిజస్థితి, మనసు, స్వభావం అని అర్థాలు. తృష్ణ అత్యాశ, ధూప అని అర్థాలు. దండం కర్ర, నమస్కారం. దండం, దండం అంటే కర్ర, నమస్కారం అని అర్థాలు. ద్రవ్యం అంటే ధనం, ఇత్తడి, లక్క, ఔషధం. ధర అంటే నేల, వెల, మెదడు అని అర్థాలు. ధర్మం పుణ్యం, న్యాయం, యాగం అని అర్థాలు. ధార అంటే ప్రవాహము, పరంపర అని అర్థాలు. ద్వాంశము అంటే కాకి, కొంగ, జలచర పక్షి అని అర్థాలు. నందన అనే పదానికి నానార్థాలు. కుమార్తె, ఒక సంవత్సరం అని అర్థం మిత్రులారా. మరికొన్ని పదాలను చూద్దాం, మరికొన్ని నానార్థ పదాలను చూద్దాం. చూడండి, ఇక్కడ పంచ అంటే 5, గృహ పార్శ్వ ప్రదేశం, ఆశ్రయమని అర్థాలు. పాండువు అంటే తెలుపు, ఒక రోగం అని అర్థం. బతుకు అంటే జీవితం, ఆధారం అని అర్థం. బలం అంటే శక్తి, సైన్యం. భుక్తి ఆహారం, అనుభవం, మేర అని అర్థాలు. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి అని అర్థాలు.
మతి అంటే మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. మరుగు అంటే అదృశ్యం, చోటు, దాగు అని అర్థం. మాట అంటే నింద, పలుకు. మొక్కు అంటే నమస్కారం, మొక్కుబడి అని అర్థం. యోగం అంటే ధాన్యం, అదృష్టం, ఒక శాస్త్రం, కోడిక అని అర్థం. రసము అంటే నీరు, చెరుకు రసము, నవరసాల్లో ఒకటి, చారు అని అర్థాలు. రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు అని అర్థాలు. రూపం అంటే ఆకారం, అందం అని అర్థాలు. లక్షణం అంటే గుణం, గురుతు అని అర్థం. వంకలు అంటే సాకులు, నీటి కాలువలు అని అర్థం. వంశం అంటే కులం, పిల్లన గ్రోవి అని అర్థం. వాగ్మి అంటే ఉపన్యాసకుడు, చిలుక అని అర్థం. వాయి అంటే కొన, నోరు, వాదర. వాహిని అంటే నది, సైన్యం. విధి ధాత, కాలం, పని, భాగ్యం అని అర్థాలు. విషము గరళం, జలం. వేలుపు అంటే దైవం, జ్యోస్యం. శక్తి అంటే బలిమి, చిల్లకోల, పార్వతి అని అర్థం. సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం అనే అర్థాలు. సంసారం అంటే ప్రపంచం, కుటుంబం, పుట్టుక అని అర్థం. సభ అంటే పరిషత్తు, ఇల్లు, జూదం. సమాజం అంటే మనుషుల గుంపు, ఒక సభ. సమితి అంటే యుద్ధం, సమూహం, సభ, సంగమం. సాధనం అంటే సాధించుట, ఉపకరణము, ఉపాయము. సృష్టి సృజించుట, ప్రకృతి, స్వభావం. ఓకే, ఇది వీడియో మిత్రులారా, నానార్థాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.